నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మహాళయ పక్షంలోనే ఉన్నాం మనం. ఈ 15 రోజులు కూడా, ఈ పక్షం రోజులు కూడా పితృదేవతల ఆరాధన విషయానికి ప్రత్యేకించి కేటాయించినటువంటి రోజులు. అయితే కొన్ని తిథులకు మాత్రం ఇంకాస్త ప్రాముఖ్యత ఉంది అని చెప్పుకోవచ్చు. అదే భరణీ శ్రార్థం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది. దానికి ఇంకా ఇంకో 4-5 కూడా ఉన్నాయి. వాటి గురించి ఒకసారి వివరణాత్మకంగా మీ నుంచి. తప్పకుండా. ఈ భరణీ శ్రాద్ధం అనేది కానీ, లేదా మామూలుగా ఈ పితృపక్షంలో కానీ, కొన్నిటికంటే ముఖ్యంగా భరణీ మహాలయ అనేది కానీ, మహాలయ భరణి అని కానీ, ఈ భరణీ నక్షత్రంలో ఉండే శ్రాద్ధం ఏదైనప్పటికీ కూడా అది అమిత సత్ఫలితాలను ఇస్తుందని చెప్పి, మన యొక్క గతించిన పెద్దలకి ఉత్తమ సద్గతుల్ని ప్రాప్తింపజేస్తుందని చెప్పి కూడా మన యొక్క సంప్రదాయం. ఎందుకు భరణి నక్షత్రానికి అంత ప్రాముఖ్యత? భరణీ నక్షత్రం అనేప్పటికీ ఏంటంటే అది దగ్ధ నక్షత్రం, అంటే అగ్నికి సంబంధించిన నక్షత్రం. అది ఇప్పుడు మనకి మేష రాశి అంటేనే దానికి అది అగ్ని స్వభావం కలిగిన రాశి కదా. ఆ రాశిలో భరణి అనేది మరింత తేజవంతమైనది. అలాగే యమధర్మరాజు నక్షత్రం అని కూడా చెప్తారు. శనికి కూడా అదే నక్షత్రం. శని నక్షత్రం అంటే శని, యమధర్మరాజు వీళ్ళంతా సోదరులు కాదు. శనిది కూడా ఒరిజినల్ గా శని నక్షత్రం కూడా మీరు శనికి ఎప్పుడైనా సరే ఈ నవగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిది వాళ్ళ యొక్క ప్రవర చెప్పడం అనేది ఉంటుంది, వాళ్ళ యొక్క నక్షత్రం కూడా చెప్పడం అనేది ఉంటుంది. అలా శని నక్షత్రం కూడా భరణి నక్షత్రమే. సో అందుకని ఏదైనప్పటికీ కూడా ఇటు యమధర్మరాజు అనుకోండి, శని అనుకోండి, ఏదైనప్పటికీ కూడా తర్వాత రెండోది ఏంటంటే అగ్నిగ్రహం కూడా మనకి భరణి నక్షత్రం. సో ఇవన్నీ కూడా అగ్నిముఖంగానే వెళ్తాయి కదా. మామూలుగా మనం పెట్టే పిండ తర్పణాలన్నీ కూడా అగ్నిముఖమైనవి అని చెప్పి. సో అందుకని మనకి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఏంటి అగ్ని ద్వారా శాంతింపజేయటం అనేది ఈ పిండ ప్రధానం, లేదా తెలల ద్వారా అనుకోండి, తెలల ద్వారా, నీళ్ల ద్వారా, ఇలా 4 పద్ధతులు అనేది మనకి శాస్త్రం చెప్తుంది. సో అందుకని భరణి అనేది అమిత ప్రాధాన్యమైనది. సో అందుకని భరణి నక్షత్రం అనేది. తర్వాత రెండోది ఏంటంటే యోగాల్లోకి వచ్చేటికి వ్యతిపాత యోగం, వైద్యుతి శ్రాద్ధం, ఈ రెండింటికి కూడా చాలా విశిష్టత ఉంది. మీరు మహాలయ పక్షాల్లోనే కాదు, ఒకవేళ ఎప్పుడైనా మనకి ఈ రోజుల్లో కుదరకపోయినప్పుడు కూడా మీకు ఇలాంటివి 96 రోజులు చెప్పారు 365 రోజులకి. సో ఈ 365 రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ భరణీ నక్షత్రం వచ్చినప్పుడు కానీ, వ్యతిపాత యోగం వచ్చినప్పుడు కానీ, వైద్యుతి యోగం వచ్చినప్పుడు కానీ, అన్ని అమావాస్యలు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించవచ్చు. సో ఆ రకంగా చేయడం అనేది సంప్రదాయం ఉంది. కనుక ఈ రోజు చేయటం వల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే ఇక్కడ కేవలం మన యొక్క పితృదేవతలకే కాదు, ఇప్పుడు అకస్మాత్తుగా తెలియని వాళ్ళు మరణించినా గానీ, లేదా కొంతమంది ఊరేసుకుని పోయే వాళ్ళు కానీ, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా చతుర్దశి, అమావాస్య, భరణి, ద్వాదశి, ఈ 4 రోజులు కూడా చాలా ఉపయుక్తమైనవి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనుక అందులో ప్రధానమైనది ఇప్పుడు మొదట వచ్చేదైతే కనుక భరణి, తర్వాత మీకు వైద్యుతి వస్తుంది, తర్వాత వ్యతిపాత వస్తుంది, చతుర్దశి, ఇవన్నీ మామూలుగా. సో ఆ రకంగా మనకి ఈ రకం నిర్వహించుకోవటం ఇది ఈ రోజు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రైట్. అయితే 15 రోజులకి కూడా ఎంతో కొంత దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి పాడ్యం నుంచి మొదలుకొని అమావాస్య వరకు కూడా చేసేటటువంటి శ్రాద్ధ కర్మల ద్వారా ప్రతిదీ కూడా ఏమిటి, దీనివల్ల ఏమిటి, ఖచ్చితంగా పితృదేవతల ఆరాధన చేసుకోవాలి. బట్ దెన్ ఇంకా ఏమైనా ఐహికంగా దీనికి ఏమైనా ఉందా, ముడిపడి ఉందా అని అడిగేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే దాని రీత్యానే ప్రశ్న అడగడం జరుగుతుంది. సో ఈ 15 రోజులు ఏ రోజుకి ఏ విశిష్టత ఉంది? ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ పాడ్యమే, ఈ రోజు పెడితే గనక ఎటువంటి లాభం అని అనకూడదు, కానీ అనాల్సి వస్తోంది. ఎటువంటి లాభం ఉంటుంది? లాభము అనేది నష్టము అనేది అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ ఏమంటాం, లాభము అంటే వ్యాపారం అని కాదు ఇక్కడ అర్థం. వ్యాపారం అని కాదు అసలు చెప్తున్నా. సో లాభం అనేది వ్యాపారం అనేది కాదు, అంటే లాభము అంటే పరమార్థం. సో మీరు ఇంకో భాషలో దాని లాభం అన్నాం అంతవరకే. సరే, అయితే ఇప్పటి నుంచి నేను అలాగే అడగాలి, ఏమిటి పరమార్థం, మాకేమిటి ఉపయోగం అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ ఇక్కడ మనకి ఉపయోగం సంగతి పక్కన పెడితే
పెద్దవాళ్ళకి ఉపయోగం, అంటే అవును. గతించిన వాళ్ళకి ఉపయోగం, అవును. ఇటు మనకి ఉపయోగం. వాళ్ళ ఆశీర్వాదం ద్వారా వాళ్ళ యొక్క ఆశీర్వాదం వస్తుంది మనకి లభిస్తుంది, వాళ్ళకి ఉత్తమ సద్గతులు ప్రాప్తిస్తాయని. కరెక్ట్. సో ఇది లాభం. ఇక్కడ లాభం అనేది ఏంటంటే వ్యాపారం కాదు, కానీ మనం ఖచ్చితంగా చేయవలసిన వ్యవహారం. బాగుంది, చాలా బాగా సో చెప్పారు. అది. మరి చెప్పండి, పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మలు కనుక ఒకవేళ మనం నిర్వర్తిస్తే వచ్చేటటువంటి దాని పరమార్థం ఏమిటి? అంటే ఇక్కడ ఈ 15 రోజులు అనుకోండి, ఈ 15 రోజులకి కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఐహిక సుఖాన్ని మన యొక్క హిందూ ధర్మం తెలపడం అనేది చేసింది. అంటే ఇక్కడ ఏంటి అంటే కనుక కనీసం వాటి మీద చాపల్యంతోనే సరే మనం కనీసం ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాము అని చెప్పి ఒక సదుద్దేశంతో వీళ్ళు చేయటం అనేది. కానీ నమ్మకంతో చేసినప్పుడు శ్రద్ధాభక్తులతో శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం, శ్రద్ధతో చేసేది. అవును. సో అది అందుకని ఆ రకంగా మనకి ఆ శ్రద్ధాభక్తులు ఉండటం కోసం ఏం చెప్పారంటే పాడ్యమి నాడు గనక చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయి అన్నారు. ఒకవేళ విధి నాడు గనక చేస్తే అది రాజయోగం అన్నారు. తర్వాత వచ్చేప్పటికి తదియ నాడు గనక చేస్తే గనక అన్ని రకాల సంపదలు అన్నారు. తర్వాత చవితి నాడు చేస్తే గనక ఇష్టకామ్య సిద్ధి అన్నారు. సో ఐదో ఏదైతే పంచముందో పంచమి నాడు చేస్తే గనక జ్ఞానం అన్నారు. తర్వాత షష్ఠి నాడు గనక చేస్తే గనక శత్రునాశనం అన్నారు. తర్వాత వచ్చేప్పటికి సప్తమి నాడు చేస్తే గనక మోక్షం అన్నారు. తర్వాత వచ్చేప్పటికి అష్టమి నాడు చేస్తే కనుక దారిద్ర నాశనం అని చెప్పారు. నవమి నాడు చేస్తే కనుక సకలౌశర్యాలు అని చెప్పారు. దశమి నాడు చేస్తే కనుక మనకి అన్ని రకాల దశలు ఉద్భవంగా ఉంటాయి, వైభవంగా ఉంటాయని చెప్పి. సో ఏకాదశి నాడు చేస్తే కనుక ఏమన్నా స్వర్గం అంటే జీవించి ఉన్నప్పుడే ఏమన్నా స్వర్గభాగ్యాలు అనుభవిస్తామని చెప్పి. తర్వాత ద్వాదశి నాడు చేస్తే కనుక ఈ ద్వాదశి నాడు చేసేది ఏంటంటే మన కోసమే కాకుండా యావత్ సమాజం భద్రతగా ఉండటానికి, ఆహారం పుష్కలంగా లభించడానికి. సో అందుకని ద్వాదశి, అందుకే మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో కూడా, మొదట చెప్పుకున్న దాంట్లో కూడా ద్వాదశి, చతుర్దశి, అమావాస్య ఇవన్నీ కూడా మనం చాలా విశిష్టమని చెప్పాము ఈ పితృపక్షాలు. అందుకని ఈ ద్వాదశి నాడుని మనం నిర్వహించే కర్మ ఏంటంటే మన పెద్దవాళ్ళ కోసమే కాకుండా సమాజం కోసం కూడా. సో త్రయోదశి నాడు కనుక చేస్తే కనుక అన్ని రకాల కష్టాలు కూడా దూరం అవుతాయని చెప్పి, చతుర్దశి నాడు చేస్తే కనుక మొత్తం శాంతి నెలకొనటం అనేది ఒకటి. అదే అమావాస్య నాడు అయితే ఇది కాదు అది కాదు అన్ని తీరుతాయి. ఇవన్నీ కూడా ఒక మహాలయ అమావాస్య నాడు చేస్తే వస్తుంది అనేది కూడా అంటూ ఉంటారు. అలా ఈ 15 రోజులకు కూడా ఇలా 15 రకాల చక్కటి ఐహిక సుఖాలని మనకి అందించింది హిందూ ధర్మం అనేది. సో ఆ రకంగా మనం ప్రతి ఒక్కరికి కూడా చెయ్యాలి. తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ ఏ కారణాల చేతైనా వీటిని నిర్వహించకపోతే గనక మీకు ఈ పితృదేవత స్తోత్రం అని ఉంటుంది. అది చదువుకోవచ్చండి? అది చదువుకుని అంటే 15 రోజులు చదవమంటారా లేకపోతే ఎలా? ప్రతిరోజు కూడా చదువుకుంటే మీకు చాలా మంచిది. సో ఈ 15 రోజులు కూడా ఈ పితృదేవత స్తోత్రాన్ని పఠించి మనం ఏదైనా సరే, ఇది పెయిన్ ఏంటంటే ఇక్కడ 4 దేవతల్ని ముఖ్యంగా చెప్పటం అనేది చేశారు. సో మాలయ పక్షానికి దేవుడు ఎవడు అంటే కనుక విష్ణుమూర్తిగా చెప్పటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే విశ్వదేవుళ్ళు అని, అంటే విశ్వదేవతలు అని చెప్పడం అనేది ఒకటి. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే మన యొక్క ఋషులు వాళ్ళని చెప్పడం అనేది. సో నాలుగోది వచ్చేప్పటికి ఏంటంటే మన యొక్క తర్వాత ఉండే ఆగామి భవిష్యత్తు, అంటే తర్వాత భవిష్యత్తుకి సంబంధించిన ఎవరైతే ప్రవరులు ఉంటారో, దేవతలు ఉంటారో వాళ్ళు సుఖించడానికి అని చెప్పి. అందుకని ఈ నలుగురిని సంతృప్తి పరచడానికి కూడా ఇవి జరుగుతాయి. కనుక ఇక్కడ మనం ఏదైతే ఇందాక చెప్పిన ఈ దేవతా స్తోత్రం అనేది రోజుకి ఒకసారి చెప్తారండి. అది పెద్దగా ఉంటుంది, పెద్దది ఉంటుంది. మరి ఎలా ఎక్కడైనా దొరుకుతుందా? నేను చెప్తాను. సో ఈ దేవతా స్తోత్రాన్ని పఠించి కొద్దిగా విష్ణుమూర్తికి బెల్లం ముక్క నివేదన చేయండి. చేస్తే తప్పకుండా మనకి ఆ పెద్దలకు పెట్టిన పుణ్యం అయితే తప్పగా లభించడం అనేది అయితే ఉంటుంది. ఆ రకంగా చేస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. పితృదేవత స్తోత్రం మరి ఎలా దొరుకుతుంది? అదొకసారి స్టార్టింగ్ ఎలా ఉంటుందో అట్లీస్ట్ అదైనా చెప్తే రిఫరెన్స్ కి. బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మదాత్రే సర్వ దేవమయాచ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః సదా అపరాధ క్షమిణే సుఖాయ సుఖదాయ చ
దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్థాన తపోవోమ జపాదిన్ యస్య దర్శనం అస్తమేధ శతేతుల్యం తస్మై పిత్రే నమో నమః. చాలా బాగుందండి. వింటుంటేనే చాలా అంటే ఒక రకమైన ప్రశాంతత అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా చక్కగా చదివి కూడా వినిపించారు. అయితే ఇది ఎన్నిసార్లు చదవమంటారు ఈ స్తోత్రాన్ని? ఇది రోజుకి ఒక్కసారి చదివితే చాలు. కాకపోతే 15 రోజులు చదువుకోగలిగితే మంచిది. ఒకవేళ ఏ కారణం చేతైనా మర్చిపోయినా తప్పైతే లేదు. అలాగే 15 రోజులు కూడా మనకి ఇంట్లో తేలిగ్గా దొరికితే బెల్లం చిన్న మొక్క నివేదన చెయ్యండి. ఆ బెల్లం మొక్క మనం ఏదైనా సరే కొద్దిగా చెట్ల దగ్గర వాడి దగ్గర పెడితే ఏదైనా చీమలు అలాంటివి ఏమైనా తినడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూడా మనకి భూతదయ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన పూర్వీకులు సంతోషించడానికి ఉంటుంది. కనుక తేలిగ్గా చేసే పద్ధతులు ఇదొకటి. ఖచ్చితంగా ఇవి కూడా చేసుకుని శ్రాద్ధ విధులను ఖచ్చితంగా నిర్వర్తించాలి. కాని పక్షంలో ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు చెప్పలేదు, మా వాళ్ళు ఎవరు చెప్పలేదు అని పద్ధతి తెలిసి ఉండొచ్చు, తెలియకుండకపోవచ్చు. చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అంటే ఎక్కడో ఉంటాం, ఆ దేశాల్లో మనకి అలవాటేగా అందరూ దొరక్కపోవచ్చు. కనీసం అలాంటి చోటనే ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అండి, ఈ ఏటి సూతకంలో ఆల్రెడీ ఈ సంవత్సరం మేము ఉన్నాము, మళ్ళీ మేము చెయ్యాలా అని అడిగితే ఏంటి దానికి ఆన్సర్? అంటే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రతి నెల నెల చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా అవసరం లేదు. కానీ ప్రతి నెల చేయని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు చేసుకుంటే మంచిది. ఇయర్ ఎగ్జాక్ట్లీ. ఒకవేళ తెలియకపోతే అమావాస్య చెప్పారు, భరణి చెప్పారు, వైద్యులు చెప్పారు, వ్యతిపద చెప్పారు. సో అందుకని తెలియని వాళ్ళు అలా పెట్టుకుంటారు. అద్భుతంగా వివరించారండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మీరు ఇందాక అన్నట్టుగా అవగాహనని పెంచేటటువంటి ప్రయత్నమే ఇది. ఖచ్చితంగా పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.